అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలిచిన ఒక సూచి. ఈ సూచికి సంబంధించి మనం ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే, ముందుగా ఈ సూచి పేరేంటి? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ప్రపంచ లింగ అంతర సూచి అని చెప్పొచ్చు. ఈ సూచిని రిలీజ్ చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఈ సూచిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఎన్ని దేశాల్లో ఏ స్థానంలో ఉంది? ప్రపంచంలో ఈ సూచిలో టాప్ 3లో నిలిచిన దేశాలు ఏంటి? ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని రిలీజ్ చేయడం జరిగింది? నెక్స్ట్ వచ్చేసి మన చుట్టుపక్కల దేశాలు ఈ సూచిలో ఏ స్థానంలో ఉంది కంపారిటివ్ స్టడీస్, భారత్తో కంపేర్ చేస్తే. సో ఈ పాయింట్స్ని ఫోకస్ చేస్తే మనకు మ్యాక్సిమం ఈ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి కోణంలో ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గ్లోబల్, ప్రపంచ జెండర్ గ్యాప్ అంతర, లింగ అంతర సూచి. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 ఈ సూచిని ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఈ సంస్థ వార్తలు నిలవడం. ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే కొలోని, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ సూచి ప్రపంచంలోని దాదాపు 146 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను రిలీజ్ చేసింది, జెండర్ గ్యాప్కి సంబంధించిన అంశాలను ఆధారంగా తీసుకొని. అందులో అవుట్ ఆఫ్ 146లో భారతదేశం 129th పొజిషన్లో ఉంది. మరి ఏ ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ఈ సూచిని రిలీజ్ చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని అడగవచ్చు. సో 4 అంశాలు. ఒకటి వచ్చేసి ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్, విద్యాపరంగా ఎలా ఉంది అని, అండ్ హెల్త్ అండ్ సర్వైవల్, నెక్స్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్, నెక్స్ట్ మనకు ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్. ఈ 4 అంశాలను ఆధారంగా చేసుకొని 146 దేశాలపైన స్టడీ చేసి ర్యాంకులను రిలీజ్ చేస్తే భారతదేశం 129వ స్థానంలో ఉంది. 129th అవుట్ ఆఫ్ 146 కంట్రీస్, 129వ స్థానం. మరి సూచిలో టాప్ 3లో నిలిచిన దేశాలు ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే గుర్తుపెట్టుకోండి. మరి ఈ సూచిలో మన చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉంటాయో ఆసియా ఖండంలో, ముఖ్యంగా దక్షిణ ఆసియా ప్రాంతంలోని చుట్టుపక్కల దేశాలు, మన చుట్టుపక్కల దేశాలు ఏ స్థానంలో ఉన్నాయో కంపారిటివ్గా చూద్దాము. సో బంగ్లాదేశ్ వచ్చేసి 99th పొజిషన్లో ఉంది, నేపాల్ వచ్చేసి 117th పొజిషన్లో ఉంది, శ్రీలంక వచ్చేసి 122nd పొజిషన్లో ఉంది, భూటాన్ వచ్చేసి 124th పొజిషన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. సో ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024. భారతదేశం యొక్క స్థానం 129th అవుట్ ఆఫ్ 146. సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సూచి గురించి అడిగితే ఈ పాయింట్స్ పైనే ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో అంగారకుడు అన్నా, అరుణగ్రహం అన్నా, రెడ్ ప్లానెట్ అన్నా, మార్స్ అన్నా తరచు మనం చూస్తూ ఉన్న వార్తల్లో. సో అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త పేరుని పెట్టడం జరిగింది. మీకు ఎగ్జామినర్ ఎలా ఫోకస్ చేస్తారంటే ఈ శాస్త్రవేత్త పేరు ఇస్తారు ఎగ్జామినేషన్లో, తను భూగోళ శాస్త్రవేత్తనా లేదా ఖగోళ శాస్త్రవేత్తనా అలా అడిగే అవకాశం ఉంటుంది. మీకు రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్లో అలాగే అడిగాడు చూడండి, పీసీ మెహలోనోబిస్ గురించి అలాంటి క్వశ్చన్స్. ఓకేనా? సో అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న 3 అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టడం జరిగిందంట. మిగిలిన 2 బిలాలకు ఉత్తరప్రదేశ్లోని ముర్సాన్ పట్టణం అండ్ బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టడం జరిగిందంట. ఆ ప్రకారం వాటిని ఇకపై లాల్ క్రేటర్ అండ్ ముర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా వ్యవహరిస్తారంట. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు కూడిన బృందం 2021లో మార్స్పై అగ్నిబిలాలను గుర్తించారు. వాటికి పెట్టిన పేర్లకు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఈ నెల జూన్ మంత్ 5th రోజున ఆమోదం తెలిపిందంట. గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏపీ అభ్యర్థులు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగవచ్చు, తెలంగాణ అభ్యర్థులు అయితే కరెంట్ అఫైర్స్లో అడగవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడగవచ్చు. అండ్ ప్రమాదకరంగా నైట్రస్ ఆక్సైడ్ పెరుగుతోందంట ప్రపంచంలో. అందులో టాప్ పొజిషన్లో నైట్రస్ ఆక్సైడ్ పెరుగుదల విషయంలో టాప్ పొజిషన్లో ఏ దేశం ఉందని కూడా ఫోకస్ చేయొచ్చు, చైనా.
సో భూతాపాన్ని పెంచే నైట్రస్ ఆక్సైడ్ N2O ఉద్గారాలు వాతావరణంలో పెరుగుతున్నాయి. 1980 2020 మధ్య వీటి పెరుగుదల 40% ఉండటం ఆందోళన కలిగించే విషయమని, ఈ ఉద్గారాల పెంపులో చైనా మొదటి స్థానంలో ఉండగా తర్వాత భారత్, అమెరికా దేశాలు టాప్ 3లో ఉన్నాయి మొత్తానికైతే. కొందరు అంటే ఇది గుడ్ న్యూస్ కాదు, సో ఇక్కడ ఉద్గారాల విషయంలో టాప్ 3లో ఉండకూడదు, ఓకేనా. కొందరు వాతావరణ శాస్త్రవేత్తల బృందంతో కూడిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ ఇటీవల ఈ రీసెర్చ్ స్టడీని రిపోర్ట్ చేశారు. 74% నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు మనం వాడే నత్రజని ఎరువులు, వ్యవసాయంలో వాడే జంతువుల ఎరువుల నుంచి విడుదలవుతున్నాయని వీరు వెల్లడించారంట. టాప్ 10లో ఉన్న దేశాలు ఏంటి నైట్రస్ ఆక్సైడ్ విషయంలో అంటే చైనా ఫస్ట్, సెకండ్ భారత్, నెక్స్ట్ అమెరికా, బ్రెజిల్, రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా ఉండడం జరిగిందంట. అండ్ కార్బన్ డైఆక్సైడ్, మెథాన్ తర్వాత అతిపెద్ద గ్రీన్ హౌస్ గ్యాస్ల విడుదలలో నైట్రస్ ఆక్సైడ్ 3వ స్థానంలో ఉందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ల కారణంగా భూతాపము 1850 నుండి 1900తో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటి పునాదులే బ్యాటరీలుగా ఉపయోగించే అవకాశం ఉంటుందా, అందులో విద్యుత్ని స్టోర్ చేసే అవకాశం ఉంటుందా అని మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేస్తున్నారు. ఇంకా పరిశోధన దశల్లో మన ఇంటి పునాది ఉంటుంది కదా, సో అలా. సో కాంక్రీట్లో కరెంటు నిల్వ చేసుకోవచ్చంట, సఫలం దిశగా MIT పరిశోధకుల పరిశోధన. భవన నిర్మాణ రంగంలో వాడుతున్న కాంక్రీట్ విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతోంది. డాక్టర్ డేమియన్ స్టెఫానిక్ ఆధ్వర్యంలో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధక బృందం దీన్ని కోసం కృషి చేస్తోంది. MIT, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల్లో కాంక్రీట్ని విద్యుత్ నిల్వ సాధనంగా ఉపయోగించవచ్చునని వారు గుర్తించారు. సిమెంట్, నీరు, కార్బన్ బ్లాక్లతో ఈ కాంక్రీట్ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తల పరిశోధన చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంటి పునాదులే బ్యాటరీలుగా. అండ్ ఆర్సెనిక్ను వడకట్టే అధునాతనమైన పరిశోధన ఇన్నోవేషన్తో మన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. IITs కానివ్వండి, పరిశోధ సంస్థలు కానివ్వండి, ఇటీవల వార్తలకు వస్తారని చూడండి. సో ఆర్సెనిక్ను వడకట్టడం ఇక సులువైన పద్ధతి అని ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు, గుర్తుపెట్టుకోండి. అండ్ అత్యంత విలువైన సంస్థగా ప్రపంచంలో యాపిల్ సంస్థ నిలిచిందంట. గతంలో మనం మైక్రోసాఫ్ట్ ఇటువంటి సంస్థలు చూసేవాళ్ళం కదా, అలా. సో ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్ళీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో కంపెనీ షేర్ ధర రికార్డు స్థాయిలో లాభపడటమే ఇందుకు కారణమంట. కంపెనీ షేర్ ధర ఇవన్నీ అవసరం లేదు, అత్యంత విలువైన కంపెనీగా ఇటీవల ఏ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే యాపిల్. అండ్ హైదరాబాద్లో ఒలింపస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం చర్చలు సఫలమైనవి. ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర IT ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ విషయం వెల్లడించారు. అమెరికాకు సంబంధించిన పరిశోధన సంస్థ ఒలింపస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే అమెరికా. వారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెడికల్ టెక్నాలజీ రంగానికి సంబంధించి మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో పరిశోధన అభివృద్ధి R&D డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎంగా మరొకసారి పెమా ఖండు గారే వార్తల్లోకి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా 18th లోక్సభ ఎలక్షన్స్ ముగిశాయి 7 దశల్లో. వాటికి సంబంధించిన ఫలితాలను కూడా మనము జూన్ 4వ తేదీన చూసాం. ఈ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. సో ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఒడిశాలో BJP అధికారంలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో NDA కూటమి అధికారంలోకి వచ్చింది, అండ్ సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో BJP అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో 46 స్థానాలను BJP కైవసం చేసుకుంది. అందులో 10 స్థానాలు ఏకగ్రీవమైనవి. మరొకసారి BJP అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పెమా ఖండు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. ముఖ్యమంత్రికి సంబంధించి ఆర్టికల్ 164 క్లాస్ 1 గుర్తుంచుకోండి, ఆర్టికల్ 164 క్లాస్ 3 గుర్తుంచుకోండి. మీకు రెగ్యులర్గా నేను రిపీట్ చేస్తున్నాను. అండ్ నోబెల్ గ్రహీత యూనస్ ఇటీవల ఏ దేశంలోని నోబెల్ గ్రహీతపై అభియోగాల కారణంగా జైలు శిక్షణ అనుభవిస్తున్నారు? ఇటువంటి ప్రశ్నలు రావచ్చు ఇతనికి సంబంధించి. సో నోబెల్ గ్రహీత యూనస్ బంగ్లాదేశ్ సంబంధించి బంగ్లాలో అభియోగం దాఖలైంది. మహమ్మద్ యూనస్ నోబెల్ గ్రహీత అతను. సో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్
ఇటీవల ఉద్యోగుల డివిడెండ్ల నుంచి $20 లక్షల పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం అభియోగం దాఖలైంది. గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? గతంలో కూడా తన గురించి 2 సార్లు డిస్కస్ చేసాం, మరొకసారి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం 129వ స్థానం అవుట్ ఆఫ్ 146 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రిలీజ్ చేసిన సూచి. అండ్ అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టడం జరిగింది. అంతర్జాతీయంగా ఆమోదం కూడా తెలపడం జరిగింది. ప్రమాదకరంగా నైట్రస్ ఆక్సైడ్ పెరుగుదల నమోదవుతోందని నివేదిక. అండ్ ఇంటి పునాదులే భారీ బ్యాటరీలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రత్యేక కాంక్రీట్ పరిశోధన పైన మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. అండ్ ఆర్సెనిక్ని వడకట్టడం ఇక సులువు అని చెప్పేసి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు చేస్తున్న పరిశోధన. నెక్స్ట్ అత్యంత విలువైన సంస్థగా యాపిల్ ప్రపంచంలో నిలుస్తోంది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో ఒలింపిక్స్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మెడికల్ టెక్నాలజీ రంగానికి సంబంధించి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా మరొకసారి పేమా ఖండు గారు. నెక్స్ట్ నోబెల్ పురస్కార గ్రహీత జైలు శిక్ష అభియోగం అనే అంశంతో మహమ్మద్ యూనిస్ బంగ్లాదేశీ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.